వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గం ఈరోజు భాను ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున కోటి సంతకాల సేకరణ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలు మాజీ మంత్రివర్యులు గుంటూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు అంబట్రాంబాబు గారు, అదేవిధంగా కొన్ని వందల మంది విద్యార్థులు ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి కోటి సంతకాల సేకరణ పెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాల సేకరణ తీసుకున్న నిర్ణయానికి జగనన్న కోటి సంతకాలు అంటున్నారు. నాకు తెలిసి సుమారు కోటిన్నర 2 కోట్ల దాకా కూడా జనాల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 5 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొని రావడం జరిగింది. అందులో 2023 సెప్టెంబర్ 15 నాటికి 5 కాలేజీలు ప్రారంభించడం జరిగింది. మిగతా కాలేజీలు దురదృష్టవశాతం 2024లో మన గవర్నమెంట్ పోయినామంటే మిగతా కాలేజీలను కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పే పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు పులివెందుల పాడేరులో కూడా 99% కాలేజీలు పూర్తయితే ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వంలో ఎన్ఎంసీకి ఏం లెక్క రాశారంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కాలేజీ నిర్మాణం జరగలేదు, అక్కడ కాలేజీ లేదు, అందుకని చెప్పి ఇక్కడ మెడికల్ సీట్లే వద్దు అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయటం చాలా దుర్మార్గం. ఎందుకంటే రాష్ట్రంలో ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా తన రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు రావాలా, ప్రైవేట్ సీట్లు రావాలా, ఎంబీబీఎస్ సీట్లు రావాలని చెప్పేసి ఎవరైనా లేఖ రాసడం చూసాం. కానీ ఈ దురదృష్టం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాసుకున్న దౌర్భాగ్యం ఏంటంటే మాకు మెడికల్ కాలేజీలు వద్దు, మెడికల్ సీట్లు వద్దు అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి లేఖ రాయటం చాలా దుర్మార్గం. అంతేకాదు చాలా మంది మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు వనిత మాట్లాడుతుంది, ప్రజెంటేషన్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేదని చెప్పినా ఈరోజు ముఖ్యమంత్రులు మంత్రులు అందరూ కూడా చంప చెల్లుమనే విధంగా ఎన్ఎంసీ మొన్న 60 పీజీ సీట్లు కేటాయించింది. అంటే 60 సీట్లు పీజీ కేటాయించిందంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 మెడికల్ కాలేజీలు కట్టిందని నిర్ధారణ అయింది. అంటే విజయనగరం కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, ఏలూరు కావచ్చు, నంద్యాల కూడా ఈ రోజులు అన్ని కాలేజీలు ప్రారంభమయ్యి ఆల్రెడీ సెకండ్ ఇయర్ క్లాసులు జరుగుతున్న పరిస్థితి. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక కాలేజీ కట్టలేదని చెప్పేసి ప్రజల్లో ఒక అబద్ధ ప్రచారాన్ని తీసుకొని ఉన్నారు. దానికి ధీటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు కోటి సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఈ ఉద్యమాన్ని తీవ్రత చేసేంత వరకు కూడా పోరాటం చేస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన స్టాండ్ తీసుకుంది. అదేమిటంటే ఈ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం వలన భవిష్యత్తులో విద్యార్థులు ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతారని ఈ ప్రైవేటీకరణను విత్డ్రా చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే సంతకాల సేకరణ, తమ అభిప్రాయాలను సంతకం చేసి సెల్ ఫోన్ నెంబర్ వేసి ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతం ఊరు వేసి ఒక పత్రాన్ని ఇవ్వటం ద్వారా తమ అసమ్మతిని, దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాన్ని మేమందరం కూడా సేకరిస్తున్నాం. పార్టీ పరంగా సుమారుగా 1 కోటి సంతకాలు సేకరణ చేయాలనేది మా అభిప్రాయం. 1 కోటి కన్నా ఎక్కువ కూడా కావచ్చు. ఇవాళ విద్యార్థి విభాగం నాయకత్వంలో కాలేజీ ముందు మేము ఇవాళ సేకరణ చేస్తున్నాం. భావి తరాని పౌరులు వీళ్ళందరూ ఇవాళ నేటి విద్యార్థులు, రేపు భావి తరపు ప్రతినిధులు, పౌరులు, వారందరి సంతకాల సేకరణ వందల సంఖ్యలో చేస్తున్నాం. ఇది ఒక ఉద్యమం. ఈ ఉద్యమం చూసైనా సరే ఈ కూటమి ప్రభుత్వం తాము తీసుకోబోతున్నటువంటి అప్రజాస్వామికమైన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారని భావిస్తున్నాం. తీసుకోకపోతే మరింతగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా చెప్పదలుచుకున్నాం.